అంతేగా. యాక్చువల్‌గా యాజ్ ఎ ఫ్రెండ్‌గా ఒక 10 ఇయర్స్ నుంచి నువ్వు నాకు తెలుసు. నీకున్న షార్ట్ టెంపర్ ఫటాఫట కార్లు దిగి కొట్టేయడం, ఏదన్నా ఇమ్మీడియేట్ రియాక్ట్ అవుతావు. అమర్ అంటే షార్ట్ టెంపర్ వాడికి ఆ మినిట్ కోపం వచ్చేస్తది అని చెప్పి. బట్ ఇంత చూసిన తర్వాత బయటకొచ్చాక అసలు నువ్వు ఎక్కడ కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ బయట కనిపించడము, కమెంట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు వచ్చిన తర్వాత. దేని గురించి నువ్వు అసలు నెగెటివ్ కమెంటే చేయలేదు. అంత పాజిటివిటీ రావడానికి అసలు రీజన్ ఏంటి? నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న పాజిటివిటీగా మాట్లాడే వ్యక్తులు, ఇంతమందిని చూసిన తర్వాత అభిమానుల్లో సరే 190 మంది తిట్టుకొని 10 మంది నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు, 10 మంది నేను నచ్చాను, హ్యాపీ, చాలా సంతోషం. ఆ 10 కాస్త 10x10 యాడ్ అవుతూ పోతుంది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వదు. సో నేను బాధపడిందల్లా మా అమ్మకి, తేజుకి, నా అనే ఫ్రెండ్స్కి, నీతో కలిపి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు. ఆర్యనకేం తక్కువ పెట్టారా అన్నీ చూసి అదే చెప్తున్నాను కదా. ఈసారి ఇలాంటివి పెట్టేటప్పుడు మీ ఇంట్లో లేడీస్కి చూపించండి, ఇది బాగుందా, ఇలాంటి మెసేజ్ పెట్టచ్చా అని అడిగి పెట్టండి, తప్పులేదు. కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతున్నారు అలాంటివి. నాకు డైరెక్ట్గా పెట్టారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ నీ విషయంలో. నేను అదే అనుకున్నాను, ఓకే మీరు అభిమానించే వాళ్ళు గొప్ప అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు గొప్ప. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కాలి ఈ టైంలో మాత్రం. లేదు వదిలేసాను నన్ను, అంటే బేసిక్గా సీరియస్గా తీసుకుంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నా కెరియర్ ఎండ్ అవుతుంది. దాని బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో నా కెరియర్ మీద పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ. చెప్పా కదా, నో టెన్షన్స్. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో రీల్ పెట్టావు అంటే నీ సిచ్యువేషన్ కి ఆ రీల్ కి చాలా మంచి సిచ్యువేషన్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. సిచ్యువేషన్స్ లో అబ్బా ఏదో చిరిగిపోతుంది నా చుట్టూ అనే ఆవేశాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాను. తిట్టుకొని పెట్టుకొని వాడుకొని మాట్లాడుకొని పాపము వాళ్ళకి చిన్న పని ఏదన్నా ఉండాలి కదా, చేసుకోమని హ్యాపీగా. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పాజిటివిటీ. నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న వాళ్ళు అనుకుంటున్నారేమో పెట్టే 20, 30 మంది, 40 మంది, ఒక 100 మంది అవ్వచ్చు, ఒక 100 మంది కామెంట్లు చూసిన తర్వాత అమర్కి ఇంతమంది బ్యాడ్ ఫాలోయింగ్ ఉంది ఇంతని ఎక్స్పెక్ట్ చెయ్యరు డార్లింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా కొన్ని లక్షలలో ఉన్నారు అభిమానులు. అది నేను చూశాను బయటికి వచ్చాక. పెట్టే 400, 500 కామెంట్లు, 500 మందిని తీసి పక్కన పెడితే 1,90,000 కన్నా పైగా ఇంకా కోట్ల మందిలో ఉన్నారు. నిజంగా అది నేను చూశాను, కొన్ని లక్షల్లో ఉన్నారు. మీరు పెట్టుకోండి, ఆ 500 మంది కొట్టుకు చావండి, హ్యాపీగా కొట్టుకోండి కింద, హ్యాపీ. వెరీ నైస్. ఇంత పాజిటివిటీ. ఓకే, అవన్నీ హౌస్లో ఎట్లనో టెన్షన్ తీసుకున్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నావు.